హలో, నేను మిస్సెస్ రావు. ఐటీ ఉద్యోగం అంటే ఎగిరి గంతేస్తారు. క్యాంపస్ ఇంటర్వ్యూలు వస్తే ఇంకా టెన్షన్ లెస్. అక్కడి నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జంపింగ్స్, ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత అన్ని రకాలుగా వెసులుబాటు. వీక్లీ 5 days వర్కింగ్ డేస్, 2 days సాటర్డే సండే హాలిడే ఉంటుంది. ప్లస్ అన్ని రకాలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా శాలరీస్ హెచ్ఆర్ఏ, టీఏలు, డిఏలు అలా ఉంటాయో అలానే ఇస్తారు. ప్రొఫెషనల్గా ఉంటుంది. ఏసీలో కూర్చొని చేయొచ్చు అనేది ఒక అభిప్రాయం. అందుకే ఐటీ సెక్టర్ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒక మోజు దాని మీద. ఐటీలో జాబ్ అంటేనే అదొక ఉన్నతమైనటువంటి జాబు, అదొక హై ప్రొఫైల్డ్ జాబు. వన్స్ దాంట్లో ఎంటర్ అయితే కనుక ఇక తిరుగుండదు, లైఫ్లో సెటిల్ అయిపోయినట్టే అనేటువంటి ఫీలింగ్ ఉండేది. ఎప్పటి వరకు? గత 4-5 సంవత్సరాల వరకు ఉండేది. కరోనా తర్వాత కూడా 1 సంవత్సరం బాగుంది. 2021 వరకు బాగానే ఉంది. 2022 నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి సాఫ్ట్వేర్ రంగంలో, ఐటీ ఉద్యోగుల్లో. 2022 నుంచి రకరకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కార్మిక చట్టాలు లేకపోవడం, అక్కడ ఇంప్లిమెంట్ చేయకపోవడం, లే ఆఫ్లు ఉండడం, ఇంక్రిమెంట్లు లేకపోవడం, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. వర్కింగ్ అవర్స్ పెంచడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేసినటువంటి ఒక సర్వే ఏం చెప్తుందంటే, సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో 80% ఎంప్లాయీస్ ఫ్యాటీ లివర్ తోటి బాధపడుతున్నారు, ఒబేసిటీలు వస్తున్నాయి వాళ్ళకి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే అలానే కూర్చొని పనిచేసిన కారణంగా అనారోగ్యం పాలవుతున్నారు. 80% జబ్బులతో ఉన్నారు, వాళ్ళు రోగాలతో పోరాడుతున్నారు అనేటువంటి ఒక ఒపీనియన్ వ్యక్తం చేస్తూ ఈ రిపోర్ట్ ఇచ్చింది. అది నేషనల్ వైడ్గా ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశమైంది. వాస్తవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జస్ట్ ఒక 3 days బ్యాక్ దేశంలో ఒబేసిటీ తోటి యువత బాధపడుతుంది కాబట్టి ఆయిల్ని తగ్గించి వాడండి అని చెప్పి ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఆయన జనరల్గా ఆయన ఒక్కొక్క అంశాన్ని తీసుకొని మాట్లాడుతూ ఉంటారు, చర్చ పెడుతూ ఉంటారు. ఆ చర్చలో ఆయన చెప్పినటువంటి మాట, ఒబేసిటీకి గురి అవుతున్నారు, మినిమం ఎక్సర్సైజ్ చేయాలి, అలాగే ఆహార నియమాలు పాటించాలి, ప్రధానంగా ఆయిల్ని తగ్గించండి, ప్రతిరోజు కూడా తగ్గించుకుంటూ వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన. సో కాబట్టి ఇప్పుడు ఆయన ఒకవైపు ఒబేసిటీ అనేది పెద్ద ప్రాబ్లంగా తయారవుతుంది భారతదేశానికి అని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలోనే అవేర్నెస్ తీసుకొస్తూ ఆ ఒబేసిటీని తగ్గించేటువంటి ప్రయత్నాలు చేయాలంటే ఆయన కొన్ని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రకాలుగా అవగాహన ఉన్నటువంటి లీడరు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై అనేది మనకు చిన్నప్పుడే చదువుకున్నాం. ఆరోగ్యవంతమైనటువంటి మనుషులు ఉంటేనే సంపద బాగున్నట్టు. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఒక సూక్తి. ఆరోగ్యానికి మించినటువంటి భాగ్యం లేదు అని. ఒకవేళ డబ్బు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం లేకపోతే చేసేది ఏం లేదు కదా. అలాగే భారతదేశం కూడా ఆరోగ్యవంతమైనటువంటి మానవ సంపద లేకపోతే ఆర్థికంగా ఎదుగుతున్నప్పటికి కూడా దాని ప్రయోజనాలు ఉండవు అని చెప్పి గ్రహించి నరేంద్ర మోడీ గారు ఒబేసిటీ గురించి ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు. సో ఈ ఒబేసిటీతో పాటు ఇప్పుడు లేటెస్ట్గా ఇచ్చినటువంటి సర్వే ప్రకారం అయితే ఇక్కడ చూడండి, 80% more than 80% of Indian IT employees have fatty liver disease. హైదరాబాద్ స్టడీ ఫైండ్స్ ఇది స్టడీ చేసింది. అది చేసినటువంటి స్టడీ ప్రకారం ఒబేసిటీ తోటి బాధపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది అని చెప్పి క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఒబేసిటీతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో దీనికి మనం కనుక తీసుకుంటే
ఆ స్టడీ ఏమొచ్చిందని అంటే దీని అంటే ఒక స్టడీ ఇచ్చారు, దాని రిపోర్ట్ కూడా నేను చదివి వినిపిస్తాను. అన్ని ఆర్టికల్స్ చాలా చోట్ల వచ్చాయి, నేను ఒక ఆర్టికల్ మీకు తీసుకొని నేను చదివి వినిపిస్తాను దాని యొక్క సారాంశం ఏంటి అనేది. యాక్చువల్గా ఇది ఫ్యాటీ లివర్ ఐటీ ఎంప్లాయీస్లో ఇక్కడ చూడండి, ఈ మొత్తం డేటా ఇచ్చారు. ఇక్కడ మొత్తం డేటా ఇచ్చేసి ఎక్కడెక్కడ ఎంత ఉంది, ఎలా ఉంది అనేది కూడా ఇచ్చారు, ఇయర్ వైజ్ కూడా. సో దానికి సంబంధించినటువంటి డేటాని నేను మీకు చదివి వినిపిస్తాను ఒకసారి. ఐటీ ఉద్యోగుల్లో లివర్ ఇష్యూస్ ఎంతో ఎక్కువ చెప్పిన సర్వే HCU హైదరాబాద్ యూనివర్సిటీ అనమాట, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన ఈ సర్వే ఫలితాలు ఆందోళనకు గురిచేసేలా ఐటీ ఉద్యోగులు తక్షణం తమ ఆరోగ్యం మీద ఫోకస్ చేయాల్సిన అవసరాన్ని చెప్పగానే చెప్పేసాయని చెప్పాలి. సో ఇది నేను చదివి వినిపిస్తాను, క్లోజప్లో చూపించు. ఇక్కడ చూడండి, హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయ విద్యార్థులు తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో షాకింగ్ ఫలితాలు వెల్లడించడమే కాదు, ఐటీ ఉద్యోగులకు ఒకలాంటి హెచ్చరికను చేసిందని చెప్పాలి. గంటల కొద్దీ ఆఫీసుల్లో సీట్లను వదలకుండా కూర్చోవడం, విరామం లేకుండా 10-12 గంటలు పనిచేయడంతో పాటు తీవ్రమైనటువంటి ఒత్తిడి కారణంగా ఉద్యోగులకు ఉపకాయం మాత్రమే కాదు, లివర్ సమస్యలు వస్తున్న విషయాన్ని గుర్తించారు. అది కూడా భారీగా వస్తున్నాయని గుర్తించారు. HCU పరిశోధకులు చేపట్టిన ఈ సర్వే ఫలితాలు ఆందోళనకు గురిచేసేలా ఐటీ ఉద్యోగులు తక్షణం తమ ఆరోగ్యం మీద ఫోకస్ చేయాల్సిన అవసరాన్ని చెప్పని చెప్పాలి. HCUలోని మెడికల్ సైన్స్ విభాగం ప్రొఫెసర్లు కళ్యాణ్కర్ మహదేశ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ అనిత, రీసెర్చ్ స్కాలర్ భార్గవ్, నందిత ప్రమోదులు ఏడాది పాటు ఈ సర్వేని నిర్వహించారని చెప్పి చెబుతున్నారు. ఫలితాలు వెల్లడించారు. ఐటీ ఉద్యోగులను కలుసుకొని వారిని గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రులకి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఈ రిపోర్ట్ అంటే వాళ్ళు నివేదిక ఇచ్చే ముందు వాళ్ళు ఏ విధంగా సర్వే చేశారనేది చెప్పారు. ఇలా టెస్టులు చేయించిన వారిలో 84% మందికి మెటాబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉందన్న విషయం వెల్లడైంది. దీనికి ఐటీ ఉద్యోగులు జీవనశైలి, పని ఒత్తిడితో పాటు వారి ఆహారం కూడా ఒక కారణంగా తేల్చారు. ఐటీ ఉద్యోగులు తీసుకునే ఆహారంలో అధిక క్యాలరీలతో పాటు తీయటి శీతల పానీయాలు ఉండడం, శారీరక శ్రమ లేకపోవడంతో ఉపకాయం, లివర్ సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకు 3450 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వైద్య పరీక్షలు చేయించుకున్న ఐటీ ఉద్యోగుల్లో 84% మంది ఉపకాయం, ఫ్యాటీ లివర్తో పాటు ఇతర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇందులో 5% మందికి కాలేయం చుట్టూ కొవ్వు పెరిగిపోయింది. 71% యువకుల్లోనూ ఉపకాయం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 34% మందిలో జీర్ణక్రియ అపసవ్యంగా ఉందని, ఆహారం తక్కువగా తీసుకుంటున్న అజీర్ణం సమస్య వీరిని వేధిస్తుంది. దీనికి తోడు 10% మంది షుగర్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిచారు. సో ఐటీ ఉద్యోగులే కాదు, ఇతర రంగాల్లో పనిచేసే వారు సైతం తాము తీసుకునే ఆహారం, పని మీద కాస్త ఫోకస్ చేసి ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ మీకు నేను చూపించాను. సో కాబట్టి ఐటీ ఉద్యోగులు కేవలం ఐటీ ఉద్యోగులే కాదు, అన్ని రంగాల్లో ఉండేటువంటి ఐటీ, ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఐటీ ఉద్యోగుల మీదనే సర్వే చేసింది. 84% మంది ఫ్యాటీ లివర్తో ఉపకాయంతో బాధపడుతున్నారని. దేశవ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. అయితే ఇదే సమయంలో విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కానీ, L&T సంబంధించినటువంటి MD సుబ్రహ్మణ్యం గారు కానీ, లేదా రీసెంట్గా మరొక కంపెనీ సంబంధించినటువంటి వాళ్ళు రోజుకి 12 గంటల నుంచి 14 గంటలు పనిచేయాలని చెప్పి చెబుతున్నారు. ఇప్పటికే ఫ్యాటీ లివర్ తోటి వాళ్ళు బాధపడుతున్నారు ఐటీ ఉద్యోగులు. ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే కొత్త అల్లుళ్ళు మాదిరిగా చూసుకునేవాళ్ళు కంపెనీలు, యాజమాన్యాలు. కానీ ఇవాళ పరిస్థితి మారిపోయింది. అందుకే వాళ్ళు కూర్చున్న చోటనే దాదాపు 10-12 గంటలు కూర్చొని పని చేయాల్సిన పరిస్థితి. అలాగే టెన్షన్, వాళ్ళకి క్రియేటివిటీ ఫీల్డ్ కాబట్టి టెన్షన్ ఉంటుంది. సో వాటి నుంచి బయటపడకుండా ఈ ఉపకాయము లేదంటే ఫ్యాటీ లివర్ నుంచి బయటపడటం అనేది కష్టం. తర్వాత ఆహార నియమాలు పాటించడం అవకాశం కూడా ఉండదు. నైట్ డ్యూటీలు ఉంటాయి వాళ్ళకి, నైట్ డ్యూటీలు కూడా వేస్తూ ఉన్నారు. మల్టీనేషనల్ కంపెనీల్లో ఖచ్చితంగా నైట్ డ్యూటీలు కూడా చేయాల్సి వస్తుంటుంది. ఎందుకంటే అమెరికా లాంటి కంపెనీలకి మనం ఎగుమతులు ఎక్కువ చేస్తుంటాం సాఫ్ట్వేర్. అక్కడ కంపెనీలతో అటాచ్ అయినప్పుడు వాళ్ళ టైం ప్రకారం ఇండియా నుంచి పనిచేయాలి. సో ఇవన్నీ ఉంటాయి, చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు అంటేనే ఈ రిపోర్ట్ చూసిన తర్వాత 84% అంటే ఇది చాలా హైయెస్ట్.
ఈ రిపోర్ట్ చూసిన తర్వాత కూడా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు, లేదంటే ఎల్ఎన్టీ లాంటి కంపెనీలో, లేదంటే ఇతరత్ర ప్రముఖ కంపెనీలు ఇంకా కూడా వాళ్ళని ఎక్కువ టైం పనిచేయాలి, 8 గంటలు కాదు 12 గంటలు చేయాలి, 10 గంటలు చేయాలి అనేటువంటి డిమాండ్ ఏదైతే చేస్తున్నారో దాన్ని మనం ఆహ్వానిద్దామా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.